నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటన. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు కుటుంబాలతో ముఖాముఖి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కంట్రికలో నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం. ఈ నెల 26న విశాఖపట్నంలో రంగానాడు కార్యక్రమం. పోస్టర్ను ఆవిష్కరించిన రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ హాజరు కావాలని పిలుపు. అఖండ సినిమా టికెట్ల పెంపుపై సిపిఐ నారాయణ ఫైర్. ఇలాంటి నిర్ణయాల వల్లే ఐబొమ్మ రవి లాంటి వారు పుడుతున్నారని ధ్వజం. శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలను రైతులు పాటించాలని, ఎరువుల వినియోగం తగ్గేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ధరలు బాగా ఉన్నాయి కాబట్టి అదే పంటను వేయడం కాదని సైంటిఫిక్గా ఆలోచించి ఏ పంట వేయాలో ఆ పంటే వేయాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు పండించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలన్నారు. రైతులు కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రైతులు కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నెలకొల్పాలని, రైతులు పారిశ్రామికవేత్తలుగా అవ్వాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రైతన్నకు అండగా ఉంటామనేది తమ మొదటి నినాదమని, నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి కలిపామని, రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతామన్నారు. పెన్నా వరకు తీసుకువెళ్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నానని, ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం అన్నారు. రైతుల్లో కూడా చాలామంది చదువుకున్న వారు ఉన్నారని, వ్యవసాయ రంగంతో పాటు సర్వీస్ రంగంలో కూడా రైతులు భాగస్వాములు కావాలన్నారు. నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది. ఈరోజు గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ట్రై స్కూటర్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గతంలో దివ్యాంగులకు కేవలం 500 రూపాయల పింఛను మాత్రమే లభించేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆ పింఛను ఏకంగా 6,000 రూపాయలకు పెంచి క్రమబద్ధంగా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి పింఛను అందిస్తున్నామన్నారు. 6,000 రూపాయల పింఛనుతో వారికి ఆర్థిక భద్రత లభించిందన్నారు. ఆత్మధైర్యంతో ప్రభుత్వ సహాయంతో గౌరవంగా జీవిస్తున్నారన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక దివ్యాంగులకి ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఒక ఆత్మ నిబ్బరం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు వీళ్ళకి 500 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు 2014లో. 500 రూపాయలు పింఛన్ని ఈరోజు 6,000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు. ఇవాళ 6,000 రూపాయలు పింఛన్ని 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ గతంలో వీళ్ళకి ఎవరు ఇల్లు కూడా అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అద్దెలు కట్టరు, దివ్యాంగులు, వీళ్ళతో ఇబ్బంది మాకు అని చెప్పినవాళ్ళు. ఇవాళ 6,000 రూపాయలు పెంచినట్టు వల్ల వాళ్ళు అంగవైకల్యంతో ఉన్నా, ఇబ్బందులున్నా ఆత్మ నిబ్బరంతో, ఆత్మధైర్యంతో ప్రభుత్వ సహాయంతో బతుకుతూ ఉన్నారు. అంతేకాక ఇవాళ దివ్యాంగుల కోసం చెవిటి మిషన్లు ఉచితంగా ఇస్తున్నాం, ట్రై సైకిల్స్ ఉచితంగా ఇస్తున్నాం, బ్యాటరీ సైకిల్స్ ఎవరైతే బాగా అంగవైకల్యం ఉండి ఆ చేతులతో ఆ బళ్ళు తొక్కలేరో వాళ్ళకి బ్యాటరీ ఛార్జ్డ్ ఈవీ వెహికల్స్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్రై స్కూటర్ కూడా, స్కూటీని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ఈరోజు స్కీమ్ మొదలు పెడుతున్నాం. అంటే ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి పథకాలన్నీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం దివ్యాంగుల కోసం. పేద వర్గాలకి పింఛన్లు పెంచాం, దివ్యాంగులకి పింఛన్లు పెంచాం, చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం పేరు మీద 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టాం. సాయశక్తుల పేద వర్గాలను ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులు, మరి 64వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, ఇలాగ ప్రధాన కార్యదర్శి బాబు, భవానీ, ఇక్కడ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నెలకు సరిపడా సరుకులు ఇచ్చాం. ఆయిలు, పప్పులు, బియ్యము అన్నీ కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక సహాయం అయింది. ఖచ్చితంగా ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది తప్పనిసరిగా పేద వర్గాల కోసం, దివ్యాంగుల కోసం నిత్యం పనిచేస్తాం. ఎస్సీ, బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ, బీసీ వర్గాల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా దివ్యాంగ సోదరులు, సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండేదానికి నిరంతరం పనిచేస్తుందని తెలియజేస్తాం. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక 64వ డివిజన్లో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు 11 రకాల నిత్యావసర సరుకులను ఈరోజు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఈ డివిజన్కి సంబంధించిన 100 మంది వికలాంగులకి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. P4 పథకం ద్వారా పేదల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 300 మందికి పైగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఇస్త్రీ, టిఫిన్ బండ్లు నడుపుకునే వారికి ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల జీవనోపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P4 పథకంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 24వ డివిజన్కు చెందిన గోవాడ దుర్గమ్మ అనే మహిళకు ఇస్త్రీ బండిని, 62వ డివిజన్కు చెందిన గాడి దివ్యకు టిఫిన్ బండిని బోండా ఉమా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ్మ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం పేదల శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే అని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 300 మందికి పైగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఇస్త్రీ, టిఫిన్ బండ్లు నడుపుకునే వారికి ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, తల్లికి వందనం ద్వారా 15,000 నగదు, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించి ఎలాంటి హామీ లేకుండా ఆధార్ కార్డు ఆధారంగా 15,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఇది వారిని అధిక వడ్డీ, కాల్ మనీ బారి నుండి రక్షిస్తుందని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఈ నియోజకవర్గంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. అటు ప్రభుత్వం అందించే పథకాలు 4,000 రూపాయలు పింఛన్లు కానీ, 6,000 రూపాయలు వికలాంగ పింఛన్లు కానీ, 10,000 రూపాయలు బెడ్ రిడెన్ పింఛన్లు కానీ, 15,000 రూపాయలు తలసీమియా పింఛన్లు కానీ పింఛన్లు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. ఉచితంగా ఫ్రీ బస్ పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధులు ఎమ్మెల్యే కార్యాలయం, నా కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే P4 అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే స్కీమ్ పెట్టారో, ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి అండగా ఉండండి, ఆర్థికంగా కానీ అనేక రకాలుగా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. ఆ పథకంలో భాగంగా ఇప్పటికీ సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 300 మంది పైగా తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. అది ఒక నిరంతరం కూడా ఇస్తూ ఉన్నాం. ఎక్కడైతే మా డివిజన్ నాయకులు వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అప్లికేషన్ని ఎమ్మెల్యే కార్యాలయం తీసుకొచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళకి పిలిచి గౌరవంగా వాళ్ళకి ఓట్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి దుర్గారావు, విజయాడు దుర్గారావు, అలాగే మురళి, అలాగే కృష్ణ, అలాగే రవి, రాజు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ఇస్త్రీ బండి ఇచ్చాం. అలాగే పైడి సీను 62వ డివిజన్ ఆధ్వర్యంలో ఒక టిఫిన్ బండి కూడా ఇచ్చాం. అన్ని రకాలుగా ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది పేదలకి అండగా ఉంటా ఉన్నాం, సహాయపడుతూ ఉన్నాం. ఇది నిరంతరం కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో హామీ లేనటువంటి 15,000 రూపాయలు, ఆధార్ కార్డు తీసుకెళ్తే 15,000 రుణం ఇచ్చేటట్టు, మళ్ళీ అది కట్టేస్తే 30,000, 50,000 కూడా ఇచ్చేటట్టు, ఇలాగ నిరంతరం కూడా చిరు వ్యాపారులకి కాల్ మనీ బారిన, అధిక వడ్డీలు బారిన పడకుండా వడ్డీలకు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలు కూడా పేద వర్గాలకి అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఏదైతే మా సెంట్రల్ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు 62వ డివిజన్లో మరి ఏవిఎస్ రోడ్లో ఏదైతే 20 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచి టిఫిను వేసుకొని బండి మీద నడుపుకుంటున్నారు వీళ్ళు. ఒకసారి ఎమ్మెల్యే గారు డివిజన్ పర్యటనకు వస్తే ఎమ్మెల్యే గారిని కారు ఆపి, సార్ మా బండి బాగోలేదు, మా వరదల్లో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామని అడగంగానే ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఏదైతే ఆ కుటుంబం వ్యాపారం చేసుకుంటేనే కానీ వాళ్ళకి జీవన ఉపాధి లేదు, అలాంటి కుటుంబాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళంగానే డివిజన్ నాయకులు కానీ కార్యకర్తలు అందరం తీసుకెళ్ళంగానే స్పందించి ఈరోజు వీళ్ళకి టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో వాళ్ళకి లోన్లు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మీకు అందజేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఏదైతే గత ఎమ్మెల్యే గారు గెలిచిన కాడి నుంచి అనేక తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, వికలాంగులకి సైకిల్స్ కానీ, రిక్షాలు కానీ అన్నీ మరి ఎమ్మెల్యే గారు నిరంతరం పేద ప్రజలకు అండగా ఉండి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు డివిజన్ తరపున కానీ ప్రజల తరపున కానీ పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ
చాలా తూర్పు నియోజకవర్గంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. భూపేష్ గుప్తా నగర్ భూగర్భ డ్రైనేజీ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నామని, అందుకోసం 1,93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పుడు పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్లోని గీతానగర్ కట్ట భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన కోరారు. అనంతరం 1,93 లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పుడు ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ డివిజన్లో ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నామని, అందుకోసం 1,93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పుడు పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. రత్నం రమేష్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు వరద నీటిలో మునిగిపోయేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ సమస్యపై స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆయన్ను స్వయంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చూపించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని చెప్పారు. బహాదూర్ మాట్లాడుతూ డివిజన్లో ఎప్పటి నుంచో ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్యలు తీసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 17-18 డివిజన్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లానికి శాశ్వతమైన పరిష్కారం కోసం 1,93 లక్షలతో ఒక సంపుని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ 2 డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పబ్లిక్. మధ్యలో 2014-19లో ప్రత్యేకమైన నిధులు తీసుకుని ఆ రోజు ట్రంక్ లైన్ కూడా ఏర్పాటు చేసింది, కొంత తగ్గింది. కానీ ఇంకా పాపులేషన్ రోజు రోజుకి పెరగటం వల్ల అక్కడ, అదేవిధంగా ఇరుకైన సందుల వలన ఈ రకరకాల ఇబ్బందులతో దానికి ఫ్రీ ఫ్లో కావాలి అని చెప్పి ఇంజనీర్లు నిర్ణయించి దానికల్లా పరిష్కారం ఒక సంపుని ఏర్పాటు చేసి సుమారు 1,93 లక్షల వ్యయాన్ని ఆ 2 డివిజన్ల కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా సమస్యని దాని మీద సున్నితంగా సూక్ష్మంగా దాన్ని పరిశీలన చేసినా లేదా సమస్యని మనం పరిష్కారం చేయాలని తప్పనుండి ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు ఏపీఐసీ కాలనీ గత 30 సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి కాలనీ మొత్తం మునిగే పరిస్థితులు ఉండగా వర్షాకాలం వచ్చిందంటే అందరూ తాళాలు వేసుకుని వేరే చోట అద్దులుకుండేవారు, వర్షాకాలం పోయితే మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితి 2014-19లో ఇంజనీర్ల యొక్క సహకారంతో అవసరమైతే మద్రాస్ ఐఐటి వాళ్ళ సహకారం కూడా తీసుకుని అక్కడ ఈ రోజున చుక్క నీరు వర్షం వచ్చిన తర్వాత కేవలం అరగంట లోపు నీరంతా కూడా వెళ్ళిపోయేటట్టుగా శాశ్వతమైన పరిష్కారం ఆ రోజు కూడా 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. సో ఆ విధానంలో ఇక్కడ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి అలాంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అధికారులు సామ్రాజ్యం గారు ఈ గారు కానీ లేదా సిఈ గారు, అంతకుముందున్న సిఈ గారు కానీ ఇప్పుడున్న సిఈ గారు కానీ ఇప్పుడు అందరూ కూడా పరిశీలించి దీనికోసం 1,93 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజున ఇది చేయడం, దానికి శంకుస్థాపన కూడా చేశాం. రిటైనింగ్ వాల్ అన్నది అది తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ కష్టార్జితం. ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పీకల లోతు నీటిలో ఈ ప్రాంతం అంతా ముంపుకి గురవుతుంటే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మాత్రమే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయటం స్థానిక ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు రిటైనింగ్ వాల్ పంప్ హౌస్కి ఈ పైప్ లైన్ కోసం 1,93 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి భవిష్యత్తులో ఇక్కడ వరదలకి ముంపుకి గురి కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ కూడా రావడం కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో రిటైనింగ్ వాల్ అన్నదే తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కు. తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కనీసం పరిశీలించడానికి రాలేదు. నష్టపరిహారంగా ఎప్పుడు ఈ ప్రాంతంలో ముంపుకి గురైన గద్దె రామ్మోహన్ రావు గారి కష్టార్జితంతో ఇక్కడ పేదలకి వేల మందికి ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు ఎన్ని రోజులైనా సరే అది ఆదివారం వస్తే రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా ఉండాలని వాళ్ళకి డిఫరెంట్గా చక్కగా చికెన్తో భోజనాలు పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ మా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి కష్టార్జితం. తర్వాత ఎంతోమంది కొన్ని కారు కోతలు కూశారు. రిటైనింగ్ వాళ్ళు వైసీపీ ప్రభుత్వమే కట్టించిందని వారికి ఇదే మేము సమాధానం చెప్తున్నాం. ఇది ప్రారంభించింది మేమే, పూర్తి చేసింది మేమే. రేపు పంప్ హౌస్లు, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ రేపు ఈ స్థానిక ప్రజలందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మేమే తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వంపై సిపిఐ నాయకుడు నారాయణ ఘాటుగా విరుచుకుపడ్డారు. టికెట్ రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి వంటి వారు వస్తారని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులు సృష్టించిన ప్రభుత్వం వారికి అరెస్టు చేసే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. టికెట్ ధరలు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు మద్దతుగా వ్యవహరిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారని నారాయణ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజానికి. మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతులకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గంజాయి గ్యాంగులపైన, పెంచలయ్య హత్యపైన ప్రభుత్వం స్పందన బాగోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. సమాజాన్ని పీడిస్తున్న గంజాయి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నెల్లూరులోని పెంచలయ్య ప్రజల తరపున బలిదానం చేశారని అన్నారు. కందుకూరులో రాజకీయ హత్య జరిగితే సీఎం నేరుగా వెళ్లి భారీ ఎత్తున పరిహారం ఇచ్చారని, అలాంటిది ప్రజల కోసం చనిపోయిన వారికి సాయం చేయలేరా అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా కోరామని, జిల్లా కలెక్టర్ను కూడా కలుస్తామని, స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని అన్నారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. నవంబర్ 28వ తేదీన నెల్లూరులో గంజాయి గ్యాంగ్ పెంచలయ్యను హత్య చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అయినా ఇప్పటి ముఖ్యమంత్రి గాని, హోంశాఖ మంత్రి గాని స్పందించలేదని తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు లేఖ కూడా రాశామని అన్నారు. రాజకీయ హత్యల్లో తమవారు పోతే వెంటనే ప్రకటనలు గుప్పించి నానా హడావిడి చేసి భారీ ఎత్తున సాయం ప్రకటిస్తున్న ప్రభుత్వం ప్రజల కోసం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పనిచేసిన పెంచలయ్య హత్యకు గురైతే కనీసం మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు దీనిపై నోరెత్తకపోవడం అన్యాయమని అన్నారు. గంజాయి మాఫియాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నారని, నెల్లూరులో కామాక్షి కూడా 2 పార్టీలను వాడుకుందని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు దీనిపై స్పందించి వారి పార్టీలో ఉన్న గంజాయి వ్యాపారులు, సరఫరాదారులు, పంపిణీదారులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 10 మెడికల్ కళాశాలల టైటిల్ బోర్డు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంటుందని, పెత్తనం ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉంటుందని తాజా మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయని విమర్శించారు. అంటే ఉచితంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న
28వ తేదీ నెల్లూరులో జరిగినటువంటి హత్య, ఈ గంజాయి గోండాలు కామాక్షి అండ్ గ్యాంగ్ చేసినటువంటి హత్య తర్వాత రాష్ట్రంలో గంజాయి నిర్మూలన మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది గంజాయి గ్యాంగ్, ఎంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి నెల్లూరు ఘటన అనేది ఒక సజీవమైనటువంటి ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటన తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్తున్నటువంటి మాటలకి, గంజాయి నిర్మూలనకి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయటం, చర్యలు తీసుకున్నామంటాం, అరెస్టులు చేస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలోకి వచ్చేసరికి అది ఏమాత్రం ప్రభావితం చేసేటువంటి విధంగా కూడా లేదు. కొండపల్లి దర్గాకు వెళ్లే రహదారి తవ్వివేయడం, రహదారిపై ఉన్న బ్రిడ్జిని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన ఉరుసు నిర్వాహక కమిటీ ఆందోళనకు స్పందిస్తూ వీటీపీఎస్ యాజమాన్యం ఎట్టకేలకు ముందుకొచ్చింది. ఉరుసు ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో దర్గాను సందర్శించిన వీటీపీఎస్ సిఈ రామాంజనేయులు ఉత్సవాల నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కొండపల్లి ఉరుసు ఉత్సవాలకు వీటీపీఎస్లో బ్రిడ్జిని బలోపేతం చేసి దర్గాకు వెళ్లే రహదారిని పునర్నిర్మాణం చేస్తామని వీటీపీఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఉరుసు ఉత్సవాల కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ కలెక్టర్ ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో రహదారి ధ్వంసం చేయడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. ఉరుసు ఉత్సవాలకు ముందే ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పర్యవేక్షణలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కమిటీ హెచ్చరించింది. ఈరోజు ఉత్సవాల సందర్భంగా ఈ దర్గా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఏమేమి కావాలో ఈ ఉత్సవాలకు కావాల్సినవి ఒక 5-6 పాయింట్లు చెప్పారు. ఒకటి దర్గా అప్రోచ్ బిజినెస్ స్ట్రెంగ్తన్ చేయమన్నారు. కొంచెం క్రాక్స్ వచ్చినాయి, ప్లస్ ఫౌండేషన్స్ కూడా కొంచెం క్రాక్ వచ్చినాయి, అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తామండి. నెక్స్ట్ లోపల జంగిల్ క్లియరెన్స్ ఒకటి అడిగారు. జంగిల్ క్లియరెన్స్ అను జిఎస్పీతో లెవెల్ చేయమన్నారు, డస్ట్తో, ప్రెషర్ డస్ట్తో లెవెల్ చేయాలి, అది కూడా చేస్తాము. మరి వాటర్ పైప్ లైన్ కూడా ఎగ్జిస్టింగ్ ప్లాస్టిక్ది ఉంది, అది జిఐ పైప్తో మారుస్తామండి. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా. ఈ దర్గా ఉరుసు మహోత్సవాలు ఈ నెల 29, 30, 31 తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు 1,00,000 మందికి పైగా జనాలు రావటం, భక్తులు రావటం, వారందరికీ కూడా ముజావర్లు ఏర్పాట్లు చేయడం, అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ కొద్ది రోజులుగా ఎన్టీడీపీఎస్ యాజమాన్యం ఏదైతే ఉందో బ్రిడ్జి కింద పూర్తిగా తవ్వేసి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా 10 అడుగులు లోతు తవ్వేయడంతో భక్తులు చాలా ఆందోళన చెందడం, బ్రిడ్జి ఎప్పుడు పడిపోయిద్దో ఏంటో అని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ వారం రోజులుగా ఏర్పడ్డాయి. ఇందులో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మన భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే, వారి గవర్నమెంట్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని దేశంలో ఉన్నటువంటి పరిపాలించే అన్ని ముఖ్యమంత్రులు కూడా ఒక ఆదర్శం తీసుకుంటారు, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని. కానీ పత్రికల్లో ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ వస్తున్నా కూడా అధికారులు కనీస చలనం కూడా లేకపోవడం, అధికారులు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దివ్యాంగుల కోసం ప్రభుత్వం జారీ చేస్తున్న సర్క్యులర్లు, జీవోలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆల్ ఇండియా యూకో బ్యాంక్ దివ్యాంజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అవగాహన మరియు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసెంబర్ 3 ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు పాలసీస్ని, చట్టాలని ఇస్తున్నాయి, కానీ అవి రూపకల్పనలోకి రావట్లేదని మా ముఖ్య ఉద్దేశం. చట్టాలన్నీ అందరికీ
అవగాహనలోకి రావాలి, చట్టాలు అందరికీ అందుబాటులోకి రావాలని మా ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మేము గత 3 ఏళ్లుగా మా సంస్థని స్థాపించిన తర్వాత ఈ చట్టాలని అమలుపరచాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం మీదకే ఈరోజు ఈ అవగాహన సదస్సుని నిర్వహించాం. సిఐడి అధికారులు అటాచ్ చేసిన 24,000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గతంలో ఇదే ధర్నా చౌక్లో చంద్రబాబు నాయుడు 7 అంశాలపై తమ డిమాండ్లను అంగీకరించారని, కానీ అవి ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అగ్రిగోల్డ్ బాధితులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కు 10 నిమిషాలు కూడా తమతో మాట్లాడడానికి సమయం దొరకలేదని, దీనిపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ అండగా ఉంటానని హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే క్షేత్రస్థాయిలో సభ నిర్వహించినట్లు గుర్తు చేశారు. గతంలో ఇదే ధర్నా చౌక్లో చంద్రబాబు నాయుడు 7 అంశాలపై తమ డిమాండ్లను అంగీకరించారని, అయితే అవి అమలు కాకపోవడంతో ఇచ్చాపురం నుండి హిందూపురం దాకా 33 రోజులు బస్సు యాత్ర చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసానికి సుమారు 1,100 మంది, ఏపీలో 600, ఇతర రాష్ట్రాల్లో మరో 500, 1,100 మంది ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, దిగులుతో కుమిలిపోయి ఆత్మహత్యలకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 142 మందికి గతంలో టీడీపీ ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చింది. 24,000 ఎకరాలు స్వాధీనం చేసుకుంది, ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకుంది. కానీ యాజమాన్యపు దౌర్భాగ్యపు కుటిల కుతంత్రపు నిర్ణయాలతో ఈ సమస్య పరిష్కారం కాకుండా వాళ్ళే పోతారు, వాళ్ళే చస్తారు, భూములకి రేట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మాకే ఆస్తులు ఉంటాయని యాజమాన్యం అవ్వ కుటుంబం పదే మోసం చేస్తుంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మా విజ్ఞప్తి మేరకు హై పవర్ కమిటీ వేస్తే ఆ కమిటీ 14,000 ఎకరాలు ఎలాంటి లిటిగేషన్ లేని తేల్చి సిఐడి టీజీ పేరున మ్యూటేషన్ చేస్తుంటే మళ్ళా 1.5 కాలం నాడు హైకోర్టుకి వెళ్ళి ఆ మ్యూటేషన్ ప్రక్రియని అడ్డుకుంది అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం. అంటే వాళ్ళు పాలరాతి భవనాల్లో ప్రజల డబ్బుతో కులుకుతున్నారు. వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు పెద్ద ఖరీదుతో చేస్తున్నారు. రెండో పక్క అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇంత కుట్రపూరితమైన ఈ యాజమాన్యాన్ని బయట తిరుగుతూ ఉంటే ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మేనమేషాలు పెడుతూ ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఈ నెల 26న విశాఖలో రంగానాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగానాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రాధారంగ రాయల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సభ పోస్టర్ను రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంగవీటి శంతన్ కుమార్, గాదే బాలాజీ, ఆమంచి స్వాములు, సుధాకర్ నాయుడు సహా కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ రంగా అభిమానులందరి కోసం నిర్వహిస్తున్న ఈ సభ కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని తెలిపారు. రంగా చెప్పిన చేయి చేయి కలుపు, చేజారదు గెలుపు అనే నినాదంతో రాధారంగా మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని అన్నారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని,
ప్రస్తుతం చారిటబుల్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం వచ్చినా సరైన సమయంలో ప్రకటిస్తానని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని రేపటి విశాఖ సభకు ఆయన్ను ఆహ్వానించినట్లు చెప్పారు. రాధారంగా రాయల్ అసోసియేషన్ కన్వీనర్ గాదె బాలాజీ మాట్లాడుతూ ఈసారి డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. రంగా ఒక కులానికి మాత్రమే చెందిన నేత కాదని అన్ని వర్గాలకు అభిమాన నాయకుడని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. దానికి నేనే సాక్ష్యం. అమెరికాలో కూడా నేను వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు రంగా గారి బర్త్డేలు చేయడం నేను స్వయంగా పాల్గొన్నాను. మరి ఇంత మంచి పేరున్న ఒక గుండెల్లో ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆయన ఆశయాల్ని మీ అందరం కూడా ఆయన ఆశయాలకు వారసుడిగా మీ అందరం తిరిగాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మా గాది బాలాజీ చిన్నప్పటి నుంచి కూడా మాతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మరి ఈ సందర్భంగా గాది బాలాజీకి వంగవీటి మోహన్ గారి మీద ఉన్న ప్రేమ ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా ఆమెజి సోములు గారు కావచ్చు, అలాగే నేను కావచ్చు, గాది బాలాజీ కావచ్చు, అలాగే మా వంగవీటి శంతన్ కుమార్ కావచ్చు, అట్లే ఉన్న మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు వారసుడిగా ఎవరి డబ్బులతో వాళ్ళు తిరిగి ఇన్ని సంవత్సరాల నుంచి రంగా గారి ఆశయాల కోసం పాటుపడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా రంగా గారి పేరు చెప్పి పదవులు సంపాదించిన వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవడు కూడా లేడు. మరి ఇలాంటి మహానుభావుడు నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో ఒకే ఒకడు 35 సంవత్సరాలుగా ఆయన బతికున్నాడు మన గుండెల్లో. మరి అందరి బాధ ఏంటంటే ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి మేము అందరం తిరుగుతున్నాం. మరి ఆ రోజు మాకు వంగవీటి మోహన్ రంగా గారి నిజమైన వారసుగా మా వంగవీటి శంతన్ కుమార్ కనిపించాడు. ప్రతి ఒక్కరి మనసులో పీడిత తాడిత ప్రజలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక ఆరాధ్య దైవం, ఒక గొప్ప వ్యక్తి ఆ రంగా గారి కుమార్తె ఈ రోజున ఈ సారథ్యాన్ని బుధస్కంధాల మీద వేసుకున్నందుకు వంగవీటి కుటుంబంలో పెద్దవాడిగా, వంగవీటి వంశానికి పెద్ద కుమారుడిగా, పెద్దవాడిగా నేను చెల్లిని సాదరంగా ఆహ్వానిస్తూ ఆ తల్లికి నా అండదండలు ఎప్పుడు ఉంటాయని, అలాగే ఆశమ్మకే కాకుండా వంగవీటి కుటుంబంలో ఎవరొచ్చినా, రంగా గారి అభిమానులు ఎవరొచ్చినా సరే నేను స్వాగతిస్తాను. వాళ్ళందరికీ నా సహాయ సహకారాలు అందిస్తాను. డిసెంబర్ 26 వైజాగ్ ఆర్కే బీచ్లో మేము రంగనాడు అనే ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసం అని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. రంగా గారు ఒక నినాదం చెప్పారు, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు అని చెప్పి. ఇవాళ నేను వచ్చింది ఒక పాలిటిక్స్లో రావటానికని కాదు, మా రాధారంగా మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దామని చెప్పి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటన. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కంట్రికలో నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం. ఈ నెల 26న విశాఖపట్నంలో రంగానాడు కార్యక్రమం. పోస్టర్ను ఆవిష్కరించిన రంగా కుమార్తె ఆశా కిరణ్. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ హాజరు కావాలని పిలుపు. అఖండ సినిమా టికెట్ల పెంపుపై సిపిఐ నారాయణ ఫైర్. ఇలాంటి నిర్ణయాల వల్లే ఐబొమ్మ రవి లాంటి వారు పుడుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.